ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ సందర్భంలో వక్ఫ్ సవరణ చట్టం 2025పై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ్రయించింది. దీంతో ఈ వక్ఫ్ చట్టం అసలు అమల్లోకి జరుగుతుందా, లేదంటే ఇందులో ఏదైనా నిబంధనలను మళ్ళీ సవరిస్తారా అన్న అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ వాదన ఏంటంటే, ఈ వక్ఫ్ చట్టం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తుందని, అలాగే మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందని, ఏదైతే వక్ఫ్ చట్టంలో ముస్లింల హక్కులు ఉంటాయో వాటిని హరించే విధంగా ఉన్నదని వీరి వాదనలు వినిపిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. కారణంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్, అలాగే విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం ఈ స్టేను అంటే ఈ పిటిషన్ను పరిశీలిస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భాల్లో ప్రస్తుతం ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. దీనిపై ఎలాంటి తీర్పు అయితే రాలేదు. కానీ కొంతమంది నిపుణులు దీని గురించి కొన్ని వాదనలు అంటే కొన్ని రకాల అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇలాంటి విషయాలపై తీర్పిచ్చేటప్పుడు మత సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకొని, మత సామరస్యానికి సంబంధించిన సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని తీర్పిస్తుందని, ముఖ్యంగా మత స్వేచ్ఛ ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, అలాగే సమానత్వం ఆర్టికల్ 14కి సంబంధించి విషయాలను కూడా సుప్రీంకోర్టు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. అలాగే ఏదైతే మనకు 300A ఆస్తి హక్కుకు సంబంధించిన ఆర్టికల్ ఉన్నదో దాన్ని కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటుందని, దాని ప్రకారమే మా మతాధిపత్యుల సంబంధించిన ఈ వక్ఫ్ చట్టంలో ఉన్న ఈ ఆస్తికి సంబంధించిన దానిపై హక్కులు ఎక్కడ హరింపజేయకుండా సుప్రీంకోర్టు తీర్పిస్తుందని చెప్పేసి నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇలాంటి తీర్పుకు సంబంధించి అంటే గతంలో మనకు ట్రిపుల్ తలాక్ కానీ, అయోధ్య భూమికి సంబంధించిన తీర్పులో కూడా సుప్రీంకోర్టు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగానే అంటే మత సామరస్యాన్ని సున్నితమైన మత సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఇలాంటి తీర్పును వెలువరించే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా దీనిపై త్వరలోనే తీర్పు అయితే రాబోతుంది. అయితే ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఏదైతే వక్ఫ్ చట్టం ఉన్నదో ఇది అమల్లోకి వచ్చిందని చెప్పేసి వాళ్ళు సంబరాలు చేసుకున్న సందర్భంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. త్వరలోనే దీనిపై ఎలాంటి తీర్పు వెలువడుతుంది అనేది అందరిలో ఆసక్తి రేకొడుతుంది. అంటే ముఖ్యంగా వక్ఫ్ చట్టంలోని కొన్ని ఏదైనా నిబంధనలను సవరిస్తారా, లేదంటే ఏది సవరించకుండా వక్ఫ్ చట్టాన్ని అలాగే అమలు పరిచామని సుప్రీంకోర్టు తీర్పిస్తుందా అనేది వేచి చూడాలి.